సాయి కృష్ణ హత్య కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం. ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇక మిగిలిన సందర్భాల్లో అనవసరము ఎక్కువ హైరానా చేయటం, అది కోర్టులు, పోలీసులు తేల్చుకుంటారని చెప్పాం కదా! అందులో భాగంగానే ఈరోజు ఏం జరిగిందంటే, కోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేశారట సిఐ నాగరాజు గారు. ఏమని అంటే, అసలు ఇది హత్య జరిగినట్లు ఆధారాలే లేవు, అలాంటిది నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, నా మీద పెట్టిన కేసు కొట్టేయండి అని. చూసారా? నేను చంద్రబాబు నాయుడు గారిని, నవరంగు, విజయలక్ష్మి గారు అంటే సాయి కృష్ణ తల్లి, వీళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఒక టైటిల్తో ఒక వీడియో చేశాం. ఏమని అంటే, చంద్రబాబు గారు న్యాయం చేసినట్లు, చాణక్యం ప్రదర్శించినట్లు ఎప్పుడు చెప్పొచ్చు అంటే అని. విషయం సత్తుమణుగుతుంది అని భావించారు. పట్టించుకుంటే ఫ్లేరప్ అవుతుందేమో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ దీన్ని టేకప్ చేసిందో, నిజంగా కనుక వాళ్లే కనుక దీన్ని టేకప్ చేసి ఉండకపోతే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, అందులో సందేహమే లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇది నీడ్ ఆఫ్ ద అవర్ అంటే ఆయన ఎంట్రీ ఇచ్చాడు కాబట్టే ఈ విషయం ఈ స్థాయికి చేరింది. ఇది ఎవడు అవునన్నా కాదన్నా విషయం ఇదే. కూటమి డిఫెన్స్లో పడినది, అందులో సందేహమే లేదు. బట్ ఇక్కడ చాకచక్యంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట ఎప్పుడు అనాలి అంటే, నిజంగానే ఆ సిఐని పట్టుకొని శిక్షించి, హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు, అది నమోదు చేయించి ఆయనకి శిక్ష పడినప్పుడు మాత్రమే అనాలి. ఈ చాకచక్యం, చాణక్యం అంతా కూడా దేనికి పనికి వస్తుంది అంటే, ప్రస్తుతానికి జనంలో పలసన కాకుండా ఉండటానికి. ఇప్పుడు బహుశా అది జస్టిఫికేషన్ ఇచ్చినట్లుగానే భావించవచ్చు. ఎందుకు అంటే, ఆయన చేసిన న్యాయం ఏంటి అనేది ఆ కుటుంబానికే తెలియాలి. ఒకటి, తన కుమారుడి బూడిదైనా ఇప్పించండి అని చాలా దీనంగా ప్రాధాయపడిన ఆవిడ మొహం చాలామంది గుర్తుండే ఉంటుంది. ఆ బూడిద ఇవ్వకుండానే సంస్మరణ సభలాగా అతని ఫోటో పెట్టుకొని ఆ తద్దిన కార్యక్రమాలు చేసేసారు, దినం కార్యక్రమాలు. ఇక రెండవది న్యాయం. బహుశా మానిటరీ అంటే న్యాయ సహాయంలో భాగంగా పరిహారం ఏమైనా ఇప్పించారేమో తెలియదు, అది వాళ్ళు మేము కోరలేదు అన్నారు. ఫైన్. ఇక మూడో న్యాయం, నాగరాజుతో పాటు ఆ కేసులో ఉన్నటువంటి వారందరికీ, అంటే అతనిని మర్డర్ చేయటంలో సహాయపడిన వాళ్ళు, మర్డర్ చేసిన వాళ్ళందరికీ శిక్షలు పడాలి అనేది. ఏది పడలేదే. అసలు ఈ ఇంత పెద్ద సంచలనం సృష్టించిన కేసులో కస్టడీలోకే ఇంతవరకు తీసుకొని విచారించలేదు. అదేంటి అంటే, మేము రాజమండ్రిలో చేయము, విజయవాడలో చేస్తాము, కృష్ణలంకలోనే సీన్ రీక్రియేషన్ చేస్తాము, అక్కడే చేయాలంటే కుదరదు అని మేనమేషాలు లెక్క పెట్టారు. ఈ రోజున ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఏమని? క్వాష్ కొట్టివేయండి, అసలు నా మీద కేసే అక్రమం అని. దానిని కోర్టు విచారణకు స్వీకరించింది. జనరల్గా ఏం జరుగుతుందంటే, ఇంత పెద్ద ప్రొఫైల్ కేసు కాబట్టి వెంటనే ఆ డీటెయిల్స్ తెప్పించేసుకొని, అసలు ఈ పిటిషన్కి విచారణార్హత ఎక్కడ ఉంది, నీ మీద కేసు కొట్టివేయటం ఏంటి అని కొట్టేయటానికి అవకాశం ఉంది. కానీ న్యాయ ప్రక్రియ అనేది అందరికీ ఒకటే కాబట్టి ఆ పిటిషన్ విచారణకు తీసుకున్నారు. రేపో ఎల్లుండో విచారణకు కూడా వస్తుంది. విచారణకు వస్తే ఏమవుతుంది అంటే, వెంటనే బెంచ్ ముందుకి నోటీసులు జారీ చేస్తారు. ఎవరికి? ఈ కేసు పెట్టిన సిట్కి, తర్వాత ప్రభుత్వం తరపున వారికి జారీ చేస్తారు. ఏది? విచారణకు తీసుకొని ఇందులో నిజమే కాస్తైన గ్రావిటీ ఉంది అనుకుంటే, లేదంటే రొటీన్ ప్రాసెస్లో భాగంగా అయినా నోటీసులు పంపిస్తారు. కానీ ఇక్కడ అపహాస్యం పాలవుతున్నది ప్రక్రియ కదా. ఇది నాగరాజా కాదా అనేది పక్కన పెట్టి ఇంకొద్దిగా ఆలోచించినప్పుడు, ఒక వ్యక్తిని మర్డర్ చేశారు అనటానికి ఆధారాలు ఉన్నప్పుడు, అతని జీవించే హక్కుని హరింపజేసిన వ్యక్తి అసలు నా మీద కేసే పెట్టద్దు, డెడ్ బాడీ లేదు కాబట్టి హత్య జరిగినట్టు ఆధారాలే లేవు అంటే, ఆ రోజు స్టేషన్లో ఉన్నది నువ్వు, తెప్పించింది నువ్వు, ఇవన్నీ సిట్టు వాళ్ళు రాసినవే, ముందు వాళ్ళు ఆరోపించినవే కదా. మరి ఈ రోజున అతను హత్య జరిగినట్టు ఆధారాలే లేవంటే, నీ కస్టడీలో వ్యక్తి ఎక్కడికి పోయాడు? మరి గాయాల బారిన పడి వాడికి నువ్వు ట్రీట్మెంట్ ఎలా ఇప్పించావు? మరి అంటే మాయమయ్యాడు, అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు అని ఏమైనా చెప్పదలిచావా? ఇవన్నీ కోర్టులో వస్తాయి, బయట వస్తాయి. ఇదేనా న్యాయం అని మన మురళీమోహన్ గారి పాత సినిమా ఒకటి ఉంది. అమాయకుడుగా
అందరి చేత తన్నులు తినే ఒక హీరో క్యారెక్టర్ తర్వాత అసాధ్యుడిగా మారుతారు ఇంటర్వెల్ తర్వాత. అట్లా ఇక్కడ ఇదేనా న్యాయం అని చెప్పి ఎవరైతే హంతకుడుగా భావిస్తున్నారో, దోషిగా భావిస్తున్నారో ఆ వ్యక్తి అసలు ఇది అక్రమ అరెస్టు, హత్య జరిగిందనడానికి ఆధారాలే లేవంటే మీరు ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. ఏమని? ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నవి, రిమాండ్ రిపోర్టే అంటే ఎఫ్ఐఆర్ఏ చాలా లోపభూయిష్టంగా వేశారు అని గుర్తొచ్చిందా మీకు? ఆ లోపభూయిష్టంగా వేసినప్పుడే చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఏమని? ఇట్లా వేయటానికి కూడా ఒక భవిష్యత్తులో జరగబోయే పరిణామానికి వీళ్ళు చోటిచ్చినట్లు అవుతుంది అని. ఏమని? రిమాండ్ రిపోర్ట్లోనే అసలు అవి లేవు ఇవి లేవు అంటే దానిని ఆసరాగా చేసుకొని కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు జరుగుతాయి అని. ఇప్పుడు అదే అంటే ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఏముంది అనేది చూసిన వాళ్ళు చాలామంది ఇది కేసును పక్కదారి పట్టించడానికి ఉన్నట్టు ఉంది, అసలు ఆ సీసీ ఫుటేజ్ గురించి ప్రస్తావన లేదు, ఆ బూడిద అంటే ఎక్కడి నుంచి అంటే ఆ డిఎన్ఏ టెస్టులకు ఆదేశించారో లేదో తెలియదు, ఇట్లా రకరకాలుగా చెప్పారు. మరి ఈరోజు చూస్తే క్వాష్ పిటిషన్ వేశారు, దాంట్లో హత్య జరిగిందనడానికి ఆధారాలే లేవు అని పిటిషన్లో పొందుపరిచారు. అంటే దాని అర్థం ఏంటి? దానికి ఆధారంగా మీరు ఎట్లా చెప్తారో ఆధారాలే లేవు అంటే నా మీద నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లోనే ఉంది అధ్యక్ష అన్న అంటారు. యువర్ ఆనర్, ఇప్పుడు ఇలా జరుగుతుంది కాబట్టి ఎఫ్ఐఆర్లో ఉన్న నా మీద ఏవైతే ఆరోపించారో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎఫ్ఐఆర్లోనే లేదు కదా. ఎఫ్ఐఆర్లో లేకపోవటం కాదు, అసలు దానికి ఆధారాలు ఎక్కడి నుంచి చూపిస్తారు, అంచేత ఈ కేసును కొట్టివేయండి అని అడుగుతారు. ఇప్పుడు ఇంత దర్జాగా అంటే ఓపెన్గా ఒక సీఎం ఇందులో ఏం జరిగిందో నేను కనుక్కుంటాను అని చెప్పిన తర్వాత కూడా ఇలా వాదించగలుగుతున్నారంటే మరి ఇప్పుడు సాయికృష్ణ బతికున్నట్టు అనుకోవాలా? కొన్ని ఛానళ్ళు అయితే వ్యూవర్స్ కోసం అని చెప్పేసి నెల క్రితం పెట్టేసినవి కూడా థంబ్నైల్స్, ఇంతలో మూడో వ్యక్తి, సీసీ కెమెరాలో బయటపడిన విషయము, ఏ రకరకాలు. అంటే జస్ట్ లైక్ దట్ ఎవరైనా తప్పించుకోవచ్చా అంటే మన సినిమా పరిజ్ఞానం, సినిమాల జ్ఞానం, డెడ్ బాడీ లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేయలేరు, ఇట్లాంటి పనికి మాలిన జ్ఞానాన్ని సినిమాలు, వెబ్ సిరీస్లు, నవళ్ళు కాస్త తక్కువ. ఇవి పంచబట్టే సొసైటీలో నేరస్తులు, ఘరానా నేరస్తులు తిరగలుగుతున్నారు. అట్లాంటిది ఒక క్రిమినాలజీలో ఎంతో కొంత అంటే అధ్యయనంలో పోలీసులకి ఎంతో కొంత అభినవేశం అంటే ప్రవేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి లూప్ హోల్స్ని చాలా ఈజీగా వాడుకోగలరు కదా. ఈ కేసుని ఏంటంటే ఒక సాయికృష్ణ, ఒక నాగరాజు అని కాకుండా మామూలుగా ఈ ఒక పెద్ద నేరం చేసిన వ్యక్తి తన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ ఏవైనా లూప్ హోల్స్ ఉంటే వాటిని అడ్డం పెట్టుకొని బయటపడే అవకాశం ఉంది అని చాటి చెప్తున్న సంఘటనగా చూడవచ్చు కదా. మరి ఇలా ఉన్నప్పుడు మనం ఆ రోజు పెట్టాం కదా ఒక థంబ్నైల్, ఏది ఈ కేసులో చంద్రబాబు గారు న్యాయం చేశారని ఎప్పుడు భావించవచ్చు అంటే అని. మరి ఈరోజుకి అది న్యాయం జరిగింది అని ఆ కుటుంబ సభ్యుల వరకు చెప్తే ఓకే, బట్ లీగల్గా చూసినప్పుడు ఇది న్యాయమా, జరిగిందా, జరగలేదా, ఇంకా ఉందా? ఎందుకంటే ఆ రోజు మనం ఇప్పుడే అనుకోలేమండి, ఇప్పుడే మనం చెప్పలేమండి అసలు. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ని ఇంకా చాలా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుందండి అంటూ కొంతమంది ఏమో మహిళామణులు కూడా వచ్చేసుకొని ఛానల్స్లో ఫ్లిప్పర్ షాట్ తిన్నారు యాంకర్ల చేతుల్లో. ఇప్పుడే మనం ఒక అంచనాకి రాలేం కదా సార్, ఎందుకంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు మేము అట్లా ఒక కంక్లూజన్ అది ఇది అంటే మరి మిగిలిన కేసుల్లో కూడా ఇలా బాధ్యతాయుతంగానే మాట్లాడవచ్చు కదా మేడం అని చెప్పి ఒక యాంకరు ఫ్లిప్పర్ షాట్, FLIPPR ఫ్లిప్పర్ షాట్లు వేసినప్పుడు చూసి ఉంటారు. మరి దీని మీద మళ్ళీ డిస్కషన్స్ పెడతారా లేదా అనేది చూద్దాం.